హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్ 8వ యూనిట్ అయిన జీవావరణం పర్యావరణం పార్ట్ 26 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. భౌమ కాలుష్యం లేదా నేల కాలుష్యం. భౌమ లేదా నేల కాలుష్యం ప్రధానంగా ఘన వ్యర్థాల వలన, ఎరువులు, క్రిమి సంహారాలు లాంటి వ్యవసాయ ఆధారిత రసాయనాల వలన కలుగుతుంది. ఈ భౌమ కాలుష్యం లేదా నేల కాలుష్యం అనేది ఘన వ్యర్థాల వలన, అదేవిధంగా ఎరువులు, క్రిమి సంహారాలు లాంటి వ్యవసాయ ఆధారిత రసాయనాల వలన కలుగుతుంది. భౌమ కాలుష్యం దేనివల్ల? ఘన వ్యర్థాల వలన, అదేవిధంగా ఎరువులు, క్రిమి సంహారకాలు లాంటి వ్యవసాయ ఆధారిత రసాయనాల వలన కలుగుతుంది. ఘన వ్యర్థాలు ఏదైనా పదార్థం లేదా వస్తువులు ఘన రూపంలో ఉన్న వ్యర్థాలను బయటికి పారేసినట్లయితే వాటిని ఘన వ్యర్థాలు అంటారు. నగరపాలక సంస్థలు సేకరించే ఘన వ్యర్థాలు నగరాలు, పట్టణాలలోని గృహాలు, కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు మొదలైన వాటి నుంచి వస్తాయి. ఈ ఘన వ్యర్థాలు ఏదైనా పదార్థం అంటే సబ్స్టెన్స్ నుంచి వస్తువులు, గూడ్స్, అదేవిధంగా ఘన రూపంలో ఉన్న వ్యర్థాలను బయటికి పారేసినట్లయితే వాటిని ఘన వ్యర్థాలు అంటాం. ఘన రూపంలో ఉన్న వ్యర్థాలను బయటికి పారేసినట్లయితే వాటిని ఘన వ్యర్థాలు అంటాం. నగరపాలక సంస్థలు సేకరించే ఘన వ్యర్థాలు నగరాలు, పట్టణాలలోని గృహాలు, కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, హోటళ్ళు, రెస్టారెంట్లు మొదలైన వాటి నుంచి వస్తాయి. నగరపాలక సంస్థలు సేకరించే ఘన వ్యర్థాలు సాధారణంగా కాగితము, ఆహార వ్యర్థాలు, ప్లాస్టిక్స్, గ్లాస్, లోహాలు, రబ్బర్, తోలు, బట్టలు మొదలైనవి ఉంటాయి. ఈ నగరపాలక సంస్థలు సేకరించే ఘన వ్యర్థాల్లో సాధారణంగా కాగితము, ఆహార వ్యర్థాలు, ప్లాస్టిక్స్, గ్లాస్, లోహాలు, రబ్బరు, తోలు, బట్టలు మొదలైనవి ఉంటాయి. ఈ వ్యర్థాలు ఘన పరిమాణాన్ని తగ్గించడానికి వాటిని తగలబెడతారు. అయితే సాధారణంగా ఈ వ్యర్థాలు పూర్తిగా కాలకపోవడం వలన అవి బహిరంగ డంపులుగా ఉండిపోయి ఎలుకలకు, ఈగలకు ప్రజనన ప్రాంతాలుగా మారిపోతాయి. ఈ బహిరంగ బర్నింగ్ డంపులకు ప్రత్యామ్నాయంగా శానిటరీ ల్యాండ్ ఫిల్లులను ప్రవేశపెట్టారు. బహిరంగ బర్నింగ్ డంపులకు ప్రత్యామ్నాయంగా వీటిలో వ్యర్థాలను అధిక పీడనం వద్ద అనగగొట్టి ఒక లోతైన లేదా అగాధంలో వేసి ప్రతిరోజు మట్టితో పూడుస్తారు. దీనివల్ల ఈ ల్యాండ్ ఫిల్లులోకి రసాయనాలు, కాలుష్యకాలు కారి భూగర్భ జల వనరులను కలుషితం చేసే అపాయం ఉంది. సమాజంలోని ఈ పర్యావరణ అంశాలపై అవగాహన కలిగేలా చేయడం వల్ల వ్యర్థాల తొలగింపుకు ఉత్తమ పరిష్కారం. మనం ఉత్పత్తి చేసే అన్ని రకాల వ్యర్థాలను 3 కేటగిరీలుగా విభజించవచ్చు. అవి జీవ విచ్ఛిన్నం జరిగేవి, బయోడిగ్రేడబుల్, పునశ్చక్రీయమయ్యేవి, రీసైక్లబుల్, జీవ విచ్ఛిన్నం కానివి, నాన్ బయోడిగ్రేడబుల్. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏర్పడిన చెత్తనంతా కేటగిరీలుగా విభజించడం. పునర్వినియోగమయ్యేవి లేదా పునశ్చక్రీయమయ్యేవి వేరు చేసి తిరిగి వినియోగించుకోవాలి. వస్తువులను వేరు చేసి రీసైక్లింగ్ చేయడంలో వీధులలో చెత్త ఏరుకునే వారి పాత్ర గణనీయమైనది. జీవ విచ్ఛిన్నం చెందే వస్తువులన్నీ ఒక లోతైన గుంటలో వేసి అవి సహజంగా క్షయం చెందేలా చేయాలి. మిగిలినవి జీవక్షయం చెందని వ్యర్థాలను వేరుపరిచి జాగ్రత్తగా పారవేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకేంటి, వ్యర్థాలను 3 రకాలుగా విభజించవచ్చు. జీవ విచ్ఛిన్నం జరిగేవి బయోడిగ్రేడబుల్, పునశ్చక్రీయమయ్యేవి రీసైక్లబుల్, జీవ విచ్ఛిన్నం కానివి నాన్ బయోడిగ్రేడబుల్. మన ప్రాథమిక గమ్యం చెత్త పెరగకుండా దాన్ని తగ్గించడం. కానీ మనం జీవ విచ్ఛిత్తి చెందని ఉత్పత్తులను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం. మనం నిత్యం ఉపయోగించే పాలు, నీటిని కూడా పాలిథిన్ సంచులలో ప్యాకేజింగ్ చేస్తున్నాం. నగరాలు, పట్టణాలలో మనం కొనే చాలా వస్తువులను పాలిస్టెరిన్, ప్లాస్టిక్ ప్యాకెట్లలో నింపుతున్నాం. ఆ విధంగా మనమంతా వాతావరణ కాలుష్యానికి చాలా అత్యధికంగా దోహదపడుతున్నాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే విధంగాను, పర్యావరణ హిత ప్యాకేజింగ్ చేసే విధంగానే అవగాహన కల్పిస్తున్నాయి. మనం దుకాణాలకు వెళ్ళేటప్పుడు పాలిథిన్ సంచులను వాడకుండా నిరాకరించి గుడ్డతో తయారు చేసిన లేదా సహజమైన దారాలతో చేసిన చేతి సంచులను వాడడం ద్వారా మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించవచ్చు. ఆసుపత్రి వ్యర్థాలు. ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాలలో క్రిమి సంహారుణులు, హానికర రసాయనాలు, వ్యాధికారక సూక్ష్మజీవులు ఉంటాయి. అలాంటి వ్యర్థాలను పారవేయడం, శుద్ధి చేయడం చాలా జాగ్రత్త చేయాలి. ఆసుపత్రి వ్యర్థాలను తొలగించడానికి భస్మీకరణ యంత్రాలను ఉపయోగించడం ఆవశ్యకం. ఆసుపత్రి వ్యర్థాలను తొలగించడానికి భస్మీకరణ యంత్రాలను వాడాలి.
ఇన్సినరేటర్ని వాడాలి. ఇన్సినరేటర్స్ని. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఆధునిక కాలుష్యకాలైన బాగు చేయలేని కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులని ఎలక్ట్రానిక్ చెత్త, ఈ చెత్త అంటున్నారు. ఈ చెత్తను ల్యాండ్ ఫిల్స్లలో కప్పి ఉంచడం కానీ లేదా భస్మీకరణం తగలబెట్టడం కానీ చేస్తారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఉత్పత్తి అయిన సగానికి పైగా ఈ చెత్తను అభివృద్ధి చెందుతున్న దేశాలైన చైనా, భారతదేశం, శ్రీలంకకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ రాగి, ఇనుము, సిలికాన్, నికెల్, బంగారం లాంటి లోహాలను పునశ్చక్రీయ విధానం ద్వారా తిరిగి పొందుతున్నారు. అభివృద్ధి పొందిన దేశాలలో ఈ చెత్తను పునశ్చక్రీయం చేయడానికి ప్రత్యేకమైన యంత్రాంగాన్ని నిర్మించుకున్నారు. అలా కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలలో మనుష్యుల ద్వారా ఈ చెత్త పునశ్చక్రీయం చేస్తున్నారు. తద్వారా పనిచేసే వాళ్ళంతా ఈ చెత్తలో ఉన్న విష పదార్థాల ప్రభావానికి గురవుతున్నారు. పర్యావరణ హితంగా చేసినట్లయితే రీసైక్లింగ్ ఒక్కటే ఈ చెత్తను శుద్ధి చేయడానికి పరిష్కారం అవుతుంది. పర్యావరణ హితంగా చేయాలంటే ఈ రీసైక్లింగ్ ఒక్కటే ఈ చెత్తను శుద్ధి చేయడానికి పరిష్కార మార్గం అవుతుంది. నెక్స్ట్, వ్యవసాయ రసాయనాలు, వాటి ప్రభావాలు. ఈ హరిత విప్లవ కాలంలో పంట ఉత్పత్తిని పెంచడానికి అకర్బన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం అనేక రెట్లు పెరిగింది. కీటకనాశనులు, కలుపు మొక్క నాశనులు, శిలీంద్ర నాశనులు మొదలైనవి విరివిగా ఉపయోగిస్తున్నారు. అవి మృత్తిక, పర్యావరణ వ్యవస్థలో ముఖ్య భాగాలైన వానపాములు, నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా మొదలైన లక్ష్యం కానటువంటి జీవులను కూడా విషతుల్యంగా ఉంటాయి. అన్నింటికంటే ఎక్కువగా జీవ ఆవర్ధనం ద్వారా ఈ హానికర రసాయనాలు మానవుల ఆరోగ్యానికి గొప్ప ప్రమాదకారిగా ఉంటాయి. ఎరువులను విచక్షణారహితంగా వాడడం వలన పోషక పదార్థాలు చుట్టుపక్కల ఉన్న నీటి పర్యావరణ వ్యవస్థలోకి ప్రవహించి యూట్రోఫికేషన్కు సంబంధిత దుష్పరిణామాలకు దారితీస్తుంది. ఈ హరిత విప్లవం కాలంలో పంట ఉత్పత్తిని పెంచడానికి అకర్బన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం అనేక రెట్లు పెరిగింది. కీటకనాశనులు, కలుపు మొక్క నాశనులు, శిలీంద్ర నాశనులు మొదలైనవి విరివిగా ఉపయోగిస్తున్నారు. అవి మృత్తిక, పర్యావరణ వ్యవస్థలో ముఖ్య భాగాలైన వానపాములు, నత్రజనిని స్థిరపరిచే బ్యాక్టీరియా మొదలైన లక్ష్యం కానటువంటి జీవులకు కూడా విషతుల్యంగా ఉంటాయి. అన్నింటికంటే ఎక్కువగా జీవ ఆవర్ధనం, బయోమాగ్నిఫికేషన్ ద్వారా ఈ హానికర రసాయనాలు మానవుల ఆరోగ్యానికి గొప్ప ప్రమాదకారిగా ఉంటాయి. ఎరువులను విచక్షణారహితంగా వాడడం వలన పోషక పదార్థాలు చుట్టుపక్కల ఉన్న నీటి పర్యావరణ వ్యవస్థలోకి ప్రవహించి యూట్రోఫికేషన్కు సంబంధిత దుష్పరిణామాలకి దారితీస్తుంది. రేడియోధార్మిక వ్యర్థాలు. ప్రారంభంలో అణుశక్తిని విద్యుతుత్పాదనకు కాలుష్యరహిత పద్ధతిగా కొనియాడిన తరువాత అణుశక్తి వినియోగం వలన రెండు తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని గుర్తించారు. ఒకటి, అమెరికాలోని 3 మైల్ ఐలాండ్, రష్యాలోని చెర్నోబిల్లో జరిగినటువంటి ప్రమాదవశాత్తు జరిగే లీకేజ్. అమెరికాలోని 3 మైల్ ఐలాండ్, రష్యాలోని చెర్నోబిల్లో జరిగినటువంటి ప్రమాదవశాత్తు జరిగే లీకేజ్. రెండవది, రేడియోధార్మిక వ్యర్థాల సురక్షిత పారవేత. ప్రారంభంలో ఈ అణుశక్తిని, అంటే రేడియోధార్మిక వ్యర్థాల గురించి చెప్తున్నాం కదా, అణుశక్తిని విద్యుతుత్పాదనకి కాలుష్యరహిత పద్ధతిగా కొనియాడిన తర్వాత అణుశక్తి వినియోగం వల్ల రెండు తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని గుర్తించారు. ఒకటి, అమెరికాలోని 3 మైల్ ఐలాండ్, రష్యాలోని చెర్నోబిల్లో జరిగినటువంటి ప్రమాదవశాత్తు జరిగే లీకేజ్. రెండవది, రేడియోధార్మిక వ్యర్థాల సురక్షిత పారవేత. అణువ్యర్థాల నుంచి విడుదలయ్యే రేడియోధార్మిక జీవులకు అత్యంత ప్రమాదకరం. అణుశక్తి అణువ్యర్థాల నుంచి విడుదలయ్యే ఈ రేడియోధార్మికత అనేది జీవులకు అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఇది ఉత్పరివర్తనాలను కలిగిస్తుంది. అధిక మోతాదు రేడియోధార్మికతకు గురి అయితే అది ప్రాణాంతకం కూడా. ఎందుకంటే అది క్యాన్సర్లకు దారితీస్తుంది. అందువలన ఈ అతిశక్తివంతమైన కాలుష్యకారకమైన అణువ్యర్థాలతో జాగ్రత్త వహించాలి. అణువ్యర్థాలను తగిన సురక్షిత పేటికలలో ఉంచి లోతుగా భూమిలో కానీ సముద్రంలో కానీ సుమారు 500 మీటర్ల లోతులో నిక్షిప్తం చేయాలి. ఇంత జాగ్రత్త వహించినా కూడా భూగర్భ చలనాలు ఏనాటికైనా వాటికి పైకి తెచ్చి రేడియోధార్మిక ప్రభావాన్ని కలిగించవచ్చు. ప్లాస్టిక్ వ్యర్థానికి పరిహారము, విషయ అధ్యయనం. బెంగళూరు నివాసి అయిన అహ్మద్ ఖాన్ అనే ప్లాస్టిక్ సంచుల తయారీదారుడు పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు ఒక ఆదర్శమైన పరిష్కారాన్ని కనుగొన్నాడు. 20 సంవత్సరాలకు పైగా
ఇతను ప్లాస్టిక్ సంచులు ఉత్పత్తి చేసే పనిలో ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా వచ్చే ప్రమాదాన్ని గుర్తించాడు. దానికి పరిహారంగా వీళ్ళ కంపెనీ పునశ్చక్రీయం చేసిన పాలీబ్లెండ్ అనే సూక్ష్మమైన ప్లాస్టిక్ మిశ్రమ పొడిని తయారు చేసింది. పాలీబ్లెండ్ అనే సూక్ష్మమైన ప్లాస్టిక్ మిశ్రమ పొడిని తయారు చేసింది. ఈ పాలీబ్లెండ్ను బిటుమిన్తో కలిపి రోడ్లు వేయడానికి వినియోగిస్తున్నారు. ఈ పాలీబ్లెండ్ను బిటుమిన్తో కలిపి రోడ్లు వేయడానికి వినియోగిస్తున్నారు. ఆర్వి ఇంజనీరింగ్ కళాశాల, బెంగళూరు పట్టణ కార్పొరేషన్ల సహకారంతో అహ్మద్ ఖాన్ పాలీబ్లెండ్ బిటుమిన్ మిశ్రమంతో వేసిన రోడ్లు జీవనకాలం 3 నిరూపించాడు. బిటుమిన్ నీటి వికర్షణ ధర్మాలను పాలీబ్లెండ్తో పెంచినట్లుగా రోడ్డు జీవితకాలం పెరిగినట్లుగా గుర్తించడం జరిగింది. ఈ ప్లాస్టిక్ ఫిల్మ్ చెత్త అయిన పాలీబ్లెండ్ తయారు చేయడానికి ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఖాన్ చెత్తను ఏరే వారికి 1 కిలోకు 0.40 నుంచి 6 వరకు పెంచవలసి వచ్చింది. బెంగళూరులో ఖాన్ సాంకేతిక పద్ధతిని ఉపయోగించి అంటే 0.40 నుంచి 6 రూపాయలకి పెంచవలసి వచ్చింది. బెంగళూరులో ఖాన్ సాంకేతిక పద్ధతిని ఉపయోగించి ఇప్పటికే చాలా రోడ్లు వేయడం జరిగింది. త్వరలో బెంగళూరులోని ఖాన్ కంపెనీ పాలీబ్లెండ్ తయారు చేయడానికి కావలసిన ప్లాస్టిక్ వ్యర్థాల కొరతను ఎదుర్కొనుంది. పాలీబ్లెండ్ లాంటి నూతన ఆవిష్కరణలకు కృతజ్ఞతలు. ప్లాస్టిక్ వ్యర్థాలను అధిగమించడానికి మనం చివరికి ఒక మార్గాన్ని కనిపెట్టాం. ఈ పాలీబ్లెండ్ ఏంటి? అహ్మద్ ఖాన్ అనే ప్లాస్టిక్ సంచుల తయారీదారుడు 20 సంవత్సరాలకు పైగా ప్లాస్టిక్ సంచులు ఉత్పత్తి చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా వచ్చే వ్యర్థాన్ని గుర్తించాడు. దానికి పరిహారంగా వీళ్ళ కంపెనీ పునశ్చక్రీయం చేసిన పాలీబ్లెండ్ అనే సూక్ష్మమైన ప్లాస్టిక్ మిశ్రమ పొడిని తయారు చేసింది. ఈ పాలీబ్లెండ్ని బిటుమిన్తో కలిపి రోడ్లు వేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆర్వి ఇంజనీరింగ్ కళాశాల, బెంగళూరు పట్టణ కార్పొరేషన్ల సహకారంతో అహ్మద్ ఖాన్ పాలీబ్లెండ్ బిటుమిన్ మిశ్రమంతో వేసిన రోడ్లు జీవనకాలం 3 నిరూపించారు. ఈ బిటుమిన్ నీటి వికర్షణ ధర్మాలను పాలీబ్లెండ్ పెంచినట్లుగా ఈ బిటుమిన్ యొక్క నీటి వికర్షణ ధర్మాలని పాలీబ్లెండ్ పెంచి రోడ్డు యొక్క జీవితకాలం పెరిగిందనమాట. ఆ ప్లాస్టిక్ ఫిల్మ్ చెత్త అయిన పాలీబ్లెండ్ తయారు చేయడానికి ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఖాన్ చెత్తని ఏరే వారికి 1 కిలోకి 0.40 నుంచి 6 వరకు పెంచవలసి వచ్చింది. బెంగళూరులోని ఖాన్ సాంకేతిక పద్ధతిని ఉపయోగించి ఇప్పటికే చాలా రోడ్లు వేయడం జరిగింది. త్వరలో బెంగళూరులోని ఖాన్ కంపెనీ పాలీబ్లెండ్ తయారు చేయడానికి కావలసిన ప్లాస్టిక్ వ్యర్థాల కొరతను ఎదుర్కొనుంది. పాలీబ్లెండ్ లాంటి నూతన ఆవిష్కరణలకు కృతజ్ఞతలు. ప్లాస్టిక్ వ్యర్థాలను అధిగమించడానికి మనం చివరికి ఒక మార్గాన్ని కనుగొనగలిగాం. సేంద్రియ వ్యవసాయం విషయాధ్యయనం. సమగ్ర సేంద్రియ వ్యవసాయంలో వ్యర్థ పదార్థాల పునశ్చక్రీయం సమర్థవంతంగా జరగడం వల్ల శూన్య వ్యర్థ ప్రక్రియ అంటే సమగ్ర సేంద్రియ వ్యవసాయంలో ఏంటిది? శూన్య వ్యర్థ ప్రక్రియ. సమగ్ర సేంద్రియ వ్యవసాయం అనేది వ్యర్థ పదార్థాల పునశ్చక్రియం సమర్థవంతంగా జరుగుతుంది. సేంద్రియ వ్యవసాయంలో ఒక ప్రక్రియలో ఉత్పన్నమైన వ్యర్థ పదార్థాలు వేరొక ప్రక్రియలో పోషకాలుగా వినియోగించబడతాయి. దీనివల్ల వనరుల వినియోగం గరిష్టంగా పెరిగి ఉత్పాదకత సామర్థ్యం అధికమవుతుంది. హర్యానాలోని సోనీపత్కు చెందిన రమేష్ చంద్ర దాగర్ అనే రైతు అవలంబించిన పద్ధతి ఇందుకు మంచి ఉదాహరణ. అతను తేనెటీగల పెంపకం, పాడి పశువుల నిర్వహణ, వాననీటి సంరక్షణ, కంపోస్టింగ్ ఒక గొలుసు ప్రక్రియలుగా సమీకృతం చేశాడు. ఈ కార్యక్రమాలన్నీ ఒకదానితో ఒకటి సహాయపడుతూ పొదుపుగా దీర్ఘకాలం నిలిచి ఉండే ప్రక్రియగా రూపొందింది. పంటల వ్యర్థాలు, పశువుల విసర్జకాలు కంపోస్టు చేయడానికి ఉపయోగపడతాయి. కంపోస్టు సహజ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే బయోగ్యాస్ వ్యవసాయ క్షేత్ర ఇంధన అవసరాలకు సరిపోతుంది. సమగ్ర సేంద్రియ వ్యవసాయాన్ని వ్యాప్తి చేసేందుకు, దాని వివరాలను తెలియజేసేందుకు దాగర్ హర్యానా కిసాన్ వెల్ఫేర్ క్లబ్ని స్థాపించాడు. హర్యానా కిసాన్ వెల్ఫేర్ క్లబ్ని స్థాపించారు. దాగర్ అంటే ఎవరు? రమేష్ చంద్ర దాగర్ హర్యానా కిసాన్ వెల్ఫేర్ క్లబ్ని సమగ్ర సేంద్రియ వ్యవసాయాన్ని వ్యాప్తి చేసేందుకు స్థాపించారు. హర్యానా కిసాన్ వెల్ఫేర్ క్లబ్ని.